శాసనసభ్యులు దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఆనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి సంఘటనలు ఎక్కడ కనిపిస్తలేదు. కానీ ఇవాళ వాళ్ళు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. అన్నింటికంటే బాధ ఏమిటంటే ఈశ్వరప్ప అనే మాజీ మంత్రి ఇప్పుడు శాసనసభ్యుడు అనుకుంటారు కర్ణాటకలో. భారతదేశంలో ఉన్నటువంటి మన జెండాను కూడా మారుస్తారట. అంటే బీజేపీ జెండా ఈ దేశానికి సేవ చేసిందని చెప్తారా, లేకుంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిందని చెప్తారా? నాకు అర్థమైతే లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఇంకో ఆయన అంటాడు. అసలు పండిట్ జవహర్లాల్ మర్పించేస్తాడు నరేంద్ర మోడీ. 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ అడ్రస్ ఉండదు. అరే ఎక్కడ పండిట్ జవహర్లాల్, ఎక్కడ నరేంద్ర మోడీ రా బాబు? ఒకసారి ఆలోచన చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక సూది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత సూది కూడా తయారు చేసే పరిస్థితిలో భారతదేశం లేకుండే. మన ఇరు ధాన్యాలు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకునే వాళ్ళం. మన దగ్గర ఒక కర్మాగారం లేకుండే. ఇవాళ పబ్లిక్ సెక్టర్ నిర్మించి ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అయినది. ఇవాళ ఆ పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ పరంగా అమ్మేస్తుంటే ఇవాళ నైరుతో పోలుస్తున్నాను. జెండాలు మారుస్తారట. 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ కనిపించదని చెప్తున్నారు. ఏం మాట్లాడరా బాబు? మీ స్వాతంత్రంలో ఎవరు పనిచేసారు? మీరు ఆనాడు ఈ బీజేపీ నాయకులు ఎవరికి తొత్తుగా పనిచేసిండ్రు? బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేసిండ్రు. ఇవాళ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆనాడు క్విట్ ఇండియా అన్నాం. ఇవాళ మన ఆలోచన ఏమిటంటే ఈ దేశాన్ని కాపాడడానికి, దేశాన్ని వేగతాటిపై నడిపించడానికి ఇందిరాగాంధీ తన ప్రాణాలు కోల్పోయింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండ్రు. మళ్ళా మీరు ఈ దేశాన్ని హిందువుల పేర్ల మీద ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేసే ఈ బీజేపీ నాయకుల బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మాకు మాటలు రావాలి కాదు, మేము కొత్త ఆలోచన చేస్తాం. ఒకసారి మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేది మాట్లాడు. జెండాలు మారుస్తారా? మీకు ఎవరిచ్చింది అధికారం? ఆనాడు స్వాతంత్రం లేకపోతే మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొత్తగా బతికేవాళ్ళు. ధైర్యం చేసి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండ్రు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 17-18 ఏళ్లు జైలు పాలయ్యాడు. మీరు ఎవరు వైపు చెప్పండి ఒకరికి. ఇవాళ ఏమి 2 సార్లు గెలిచిండ్రో మీరు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసిండ్రో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. బ్లాక్ మనీ తీసుకొస్తున్నారు. ప్రతి పేదవాని అకౌంట్ లో 15 లక్షలు వేస్తున్నారు. బ్లాక్ మనీ తీసుకొస్తున్నారు. ఇంత తెచ్చిండ్రా? నోట్లు మార్చేసిండు. ఏది 500 ఓట్లు 1000 ఓట్లు తీసేసి 2000 ఓట్లు తెచ్చిండు. నోట్లు తెచ్చిండు. మీరు ఏం చేసిండు ఘనత నాకు అర్థం కాదు. మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అయిపోయింది. 2 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్, అన్ని రీజనల్ పార్టీ అంటూ. మీరు 2 ఎంపీలు ఉండి ఇవాళ దేశానికి మరి ముఖ్యమంత్రి అయినా లేదా, ప్రధానమంత్రి అయినా లేదా నరేంద్ర మోడీ ప్రజల్లో మారుస్తారు. కానీ హిస్టరీని మార్చడానికి ప్రయత్నం చేయొద్దని కోరుతున్నా. జెండా మార్చడానికి నీ అయ్యే జాగిరి కాదు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన సెక్యులర్ జెండా. మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో స్వాతంత్రం తేవడానికి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు అందరూ కూడా ఫైట్ చేసింది. ఇవాళ మీరు దేశాన్ని హిందూ దేశం చేయాలనే ఆలోచన అది ఎన్నడూ జరగదు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ సెక్యులర్ దేశ అందుకుంటే మా రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశ్ కు జోడనే కా కామ్ కరే, ఆ దేశ్ కు తోడనే కా కామ్. ఇది ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాకు మాటలు రావని కదా. ఎవరికి వాడే పండిట్ జవహర్లాల్ నెహ్రూ తోటి మోటార్ ఈక్వల్ చేసే అధికారం ఎవరిచ్చిండ్రో బాబు? మీ నరేంద్ర మోడీ ఏం చేసిండ్రు? ఎవరికి సాయం చేసిండు చెప్పు? ఇవాళ కార్పొరేట్ సెక్టర్ కు లాభం చేస్తున్నారు. అదాని అంబానీలకు లాభం చేస్తున్నారు. కార్పొరేట్ ఏవైతే పెద్ద
మీ నాయకుడు ఏమేమో ప్రజలకు ఏది అష్యూరెన్స్ ఇచ్చిండు, ఒకటన్నా నెరవేరిందా? ఆఖరుకు మీ నాయకులు ఎవరైతే రాకేష్ షికావత్ అటువంటి నాయకుడు రైతుల గురించి పోరాడే నాయకుల మీదే మీరు అటాక్ చేస్తున్నారు. ఏమిటి మీ ఆలోచన? ఇక ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ దాడులు లేకుంటే సిబిఐ దాడులు చేస్తున్నారు. ఇదే మీరు చేసే ఆలోచన. ప్రజలకు పనిచేయాలి. ఏ పార్టీ పెరుగుతుంటే ఆ పార్టీని ఖతం చేయడానికి ఈడీ దాడులు. మీ దాంట్లో ఎంతమంది ఉన్నారా బాబు? ఎంతమంది బ్యాంకుల నుంచి ముంచినోళ్ళు ఉన్నారు? వాళ్ళు మీ పార్టీలో పోగానే వాళ్ళ మీద కేసులు లేవా? అడగటోడు లేదనుకుంటున్నావా? ఇక ఇప్పుడు అయిపోయింది. ఏది వరంగల్ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ చాలా బాగుంది. ఈ ఉదయపూర్ డిక్లరేషన్ మీద సరిగ్గా మనం అమలు చేస్తే వాడుకు బలైన వర్గ ఎవరైతే జనాభాలో ఎక్కున్నారో వాళ్ళందరూ మనం ఏకం చేయగలిగితే తప్పనిసరిగా ఈ ఉదయపూర్ డిక్లరేషన్ మీద సరిగ్గా మనం అమలు చేస్తే 2023లో ఇక్కడ కాంగ్రెస్, అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. దేశభక్తి పోయింది, మీకు హిందూ భక్తి వచ్చిందని మీ ద్వారా చెప్తున్నా. ఎక్కడ మాట్లాడినా మన కార్యకర్తలు తప్పనిసరిగా చేయాలి. 2వ తేదీన ఏం చేయాలనేది డిస్కస్ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము, సోనియా గాంధీ ఇచ్చింది. దాన్ని సరైన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాడు బట్టి విక్రమార్క చెప్తారు. ఇది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఇలా పేపర్లు చదివిన శీర్షికలు రాస్తున్నాడు. ఇది మోర్ దాన్ పండిట్ జవహర్. ఆ కాలికి కూడా పనికిరానటువంటి వ్యక్తులు స్వాతంత్రంలో పనిచేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, జైలు పోయిండు. మీ దాంట్లో ఎవడు పోయిండు? ఒక పేరు చెప్పుకుంటా బాబు. పోయినోడు మళ్ళా ధర్మభిక్ష పెట్టుకొని బయటకు వచ్చిండు. ఇలాంటి నాయకులు ఇలా పెద్ద పెద్ద మాట వచ్చే జనానికి, మనం కూడా వచ్చే తరం వారికి ఇలా ఆధునిక 21st సెంచరీ తీసుకురావాలని రాజీవ్ గాంధీ ఆలోచన చేసి శామ్ కంప్యూటర్లు పెట్టి టెలికాం ఇంప్రూవ్ చేసి ఈనాడు ఏదైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చింది, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, 18 ఏళ్ల యువకులకు ఓటకు ఇచ్చినాం. అంతేకాదు ఇలా ప్రతి పౌరుని కూడా, ప్రతి స్త్రీ కూడా సరి అయిన స్థానం కల్పించాలని 73, 74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ, ఇక ముందు జెండా గురించి కానీ నెహ్రూ గురించి కానీ ఎవడన్నా మాట్లాడితే మనం కూడా సరి అయిన సూటి జవాబు చెప్పాలని ప్రతి కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది అవసరం. మనం మాట్లాడుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కొందరేమో ఊర్లో కొన్ని తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది? ఇక ఆయననేమో మా కేంద్రం నుంచి డబ్బులు వస్తానే అంటున్నారు. ఇవన్నీ ఇక్కడ సంగతి కాదు. దేశాన్నే హిందూ దేశంగా మార్చడానికి మేము వ్యతిరేకం. ఇది సెక్యులర్ దేశం, సెక్యులర్ దేశంగా ఉంటుంది. జెండాను మార్చే అధికారం ఎవరికి లేదు అని ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.